హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామశ్రీ క్రియేషన్స్. రాజమండ్రి అనగానే మనకి గోదావరి గుర్తొస్తుంది కదా. రాజమండ్రి గోదావరి నది కోట్లింగాల రేవుకి వచ్చామండి. యాక్చువల్గా మేము ఇక్కడికి బోటింగ్ అని వచ్చాము. పిల్లలు అంతలోనే గోదావరి గట్టు దిగి నదిలోకి స్నానానికి వెళ్ళిపోయారు. యాక్చువల్గా నేను బెంగళూరు నుంచి మా కజిన్ సిస్టర్ రాజమండ్రికి వచ్చామండి, మా పిన్ని వాళ్ళ ఇంటికి. వాళ్ళ పిల్లలతో కలిసి గోదావరి గట్టుకు వచ్చాము. ఈవినింగ్ టైం కదండి, వాటర్ కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. నిర్మలంగా గోదావరమ్మ పరవళ్ళు తొక్కుతూ మాకు కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ప్రతి 10 మినిట్స్కి ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్స్ వెళ్తూనే ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా నచ్చింది. సరే అని ఇక్కడ పిల్లలందరూ ఆటకి దిగిపోయారు. సరే అయిపోయింది కదా వెళ్ళిపోదాం అనేటప్పటికి వాళ్ళు మళ్ళీ మొదలెట్టారండి మా పిల్లలు బోటింగ్ తీసుకెళ్ళమని. అటేపు ఆ రేవుకి ఆ చివరన బోటింగ్ ఉంది. సరే అని అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాము. తీరా అడిగితే క్లైమేట్ బాగాలేదమ్మా, ఇప్పుడు బోట్లు ఇక్కడ తీయట్లేదని చెప్పేశారు. సరే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి కనుక్కుంటే ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ నడిస్తే అక్కడ బోటింగ్ కౌంటర్ ఉంటుందని చెప్పారండి. సరే అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్తే పర్ హెడ్ 70 రూపీస్, పిల్లలకి 50 రూపీస్ అన్నాడండి. మొత్తం మీద అయితే మేము బోట్ ఎక్కిపోయామండి. బోట్ ఎక్కగానే జాకెట్స్ ఇచ్చేసాడు మా అందరికీ, జాకెట్స్ వేసుకోమని. గోదావరి వాళ్ళకి మర్యాద ఎక్కువ అంటారు కదండి, మర్యాదగా జాకెట్స్ వేసుకోమన్నారు. మేమందరం వేసుకున్నాము. వేసుకున్నాక ఈ నదిలోని ఎక్కడ చేపలు దొరుకుతాయా, పులస చేప ఫేమస్ కదండి గోదావరిది, ఎక్కడ కనిపిస్తుందా అని వెతికాము. మాకు ఎక్కడ కనబడలేదు. అలానే 1 రూపీ కాయిన్స్ వేసుకొని మా విషెస్ చెప్పుకున్నాము. గోదావరమ్మ పరవళ్ళు తొక్కుతుంది. మా పిల్లలు ఫొటోస్ మొదలు పెట్టేశారు. ఇక్కడ లొకేషన్ చూసి ఇంకెవరైనా సరే ఫోటో తీయించుకోకుండా అయితే ఉండరండి. మేమందరం కూడా ఫొటోస్ తీయించుకున్నాము. ఇప్పుడు మా బోట్ అయితే ఈ బ్రిడ్జ్ కిందకైతే వెళ్ళబోతుంది. చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి. ఎప్పుడు మనం ట్రైన్లోంచి గోదావరమ్మని చూడడమే కానీ మనము వాటర్లో దిగి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి. చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ కదండి, తప్పకుండా అయితే బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయించండి. చాలా అంటే చాలా బాగుంది. మా బోట్ అయితే ఈ బ్రిడ్జ్ కిందకు వచ్చేసింది చూడండి. 2 వైపులా బ్రిడ్జ్లు, మధ్యలో మా బోటు. ఎంత థ్రిల్లింగ్గా అనిపించిందంటే మరి చెప్పలేను. మేమందరం ఇక్కడ బాగా కేకలు పెట్టేశామండి ఈ బ్రిడ్జ్ కింద వెళ్ళినప్పుడు. ఎప్పుడు పైనుంచి చూడడమే కానీ ఈ ఎక్స్పీరియన్స్ మేము ఇదే ఫస్ట్ టైం చేయడం. అది కూడా మేము సాయంత్రం వచ్చాం కదండి, సూర్యుడు అస్తమించే సమయము. పడమటి సంధ్యారాగం అంటారు కదా, ఆకాశం చూడ ఎంత అందంగా ఉందో. ఈ బోటింగ్ వచ్చేసి ఒక 20 to 25 మినిట్స్ తిప్పాడండి. బ్రిడ్జ్ కింద నుంచి అవతల పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ అదే వేలో తీసుకొని వచ్చేసి అదే స్పాట్లో దింపేశాడు. మళ్ళీ మేము బ్రిడ్జ్ కింద నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాము. ఒక 12 ఇయర్స్ బ్యాక్ పాపికొండలకు వెళ్ళామండి ఇలాగే పెద్ద బోట్లో, ఒక 40 మెంబర్స్ కలిసి. ఆ తర్వాత ఇదే రావడం చాలా నచ్చింది ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్. మీరు సమ్మర్ హాలిడేస్లో కనుక రాజమండ్రి వెళ్తే తప్పకుండా ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. స్పీడ్ బోట్ ఫెసిలిటీ కూడా ఉందండి, కావాలంటే అది కూడా ఎక్కొచ్చు. ఇంతకీ మా గోదావరి బోటింగ్ ట్రిప్ మీకు నచ్చిందా? నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.